హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో మఖండి హల్వానండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు చాలా సింపుల్గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే తక్కువ టైంలో ఈజీగా చేసుకునే ఈ స్వీట్ని చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. మీరు ఏదైనా 1 కప్పుతో కానీ గ్లాస్తో కానీ కరెక్ట్గా మెజర్ చేసుకోండి. రవ్వ అంటే ఉప్మా రవ్వ అంటారు కదా, సూజీ అని. దాన్ని 1 కప్పు వేసుకున్నాక దాంట్లోకి 2 కప్పుల పాలు వేసుకోవాలి. మీ దగ్గర ఒకవేళ పాలు కనుక లేకపోతే 1 కప్పు పాలు, 1 కప్పు వాటర్ అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ కంప్లీట్గా పాలే వేసుకున్నాను. పాలు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ కోసం. ఇది కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఎందుకంటే రవ్వ అనేది నానాలి కాబట్టి ఒక 10 నిమిషాలన్నా పక్కన పెట్టేసుకోవాలి. అది నానేలోపు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ ఒకటి పెట్టుకొని, అడుగు మాత్రం మందంగా ఉండాలండి. మీరు ఏదైనా పెట్టుకోండి, కానీ నా అడుగు మందంగా ఉండాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. 1 కప్పు చక్కెర వేసుకోవాలి, అలాగే 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 1 కప్పు చక్కెర, 1/2 కప్పు నెయ్యి, 2 కప్పుల పాలు అనేది కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని నెయ్యి అంతా కరిగి అందులోనే పంచదార మొత్తం కరిగిపోవాలి. వాటర్ మాత్రం ఒక చుక్క కూడా వేయొద్దు దండి, నెయ్యిలోనే పంచదార మొత్తం కరగాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండగానే పంచదార కరుగుతూ ఉంటుంది. కొంచెం టైం పడుతుంది పంచదార కరగనీకే, కాబట్టి ఇలా కలుపుతూనే కరిగించుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు చక్కెర వేసానండి. ఈ స్వీట్ అనేది మైల్డ్గా ఉంటుంది 1 కప్పు చక్కెరకి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు చక్కెర వేసుకోండి. మనము తినే స్వీట్నెస్ని బట్టి పంచదారని యాడ్ చేసుకోవాలి. 1 కప్పుకు 1 కప్పు రవ్వకి 1 కప్పు పంచదార అనేది మైల్డ్గా ఉంటుంది, స్వీట్ ఎక్కువగా ఉండదన్నమాట. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోండి. అలాంటప్పుడు నెయ్యిని కూడా ఇంకొక 1/2 కప్పు యాడ్ చేసుకోండి. చూడండి, మనం కలుపుతూ ఉండగానే పంచదార మొత్తం కరిగిపోయి ఈ విధంగా క్యారమెల్ లాగా రెడీ అవుతుంది. ఇలా క్యారమెల్ లాగా మారగానే వెంటనే మనం కలిపి పెట్టుకున్న రవ్వ మిక్చర్ని వేసేసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువసేపు అయితే చేదెక్కుతుంది పంచదారది. కాబట్టి ఇలా వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. స్వీట్ కలర్ కూడా మనకు క్యారమెల్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా కలుపుతూనే ఉండాలండి. ఎక్కడ ఉండలనేది లేకుండా రవ్వ నీట్గా కలిపేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఏ స్వీట్లో అయినా ఉప్పు వేసుకుంటే స్వీట్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండగానే చూడండి, హల్వా అనేది దగ్గర పడుతుంది. మనకు హల్వా రెడీ అయిందో లేదో తెలియాలంటే ఈ స్వీట్ నుంచి నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇలా అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ స్వీట్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము కొంచెం డిజైన్గా చేసుకున్నాం అనుకో, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేసి డైరెక్ట్గా వేసుకోవచ్చు. అలా కాకుండా నేను ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం డిజైన్గా చేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు హల్వాని దీంట్లోకి ఒక గిన్నె తీసుకోవాలి, చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి హల్వా డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా హల్వా పెట్టుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవడమే. ఇలా కొంచెం డిఫరెంట్గా చేసామనుకోండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం నెయ్యి ఉంది కదా స్వీట్లో, చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఇలానే మిగతావన్నీ కూడా వేసేసుకుంటే చూడండి, చూడ్డానికి కూడా ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో, చాలా బాగుంటుంది. మీరు ఇంకొంచెం కావాలి అంటే డ్రై ఫ్రూట్స్ హల్వాలో కూడా వేసేసుకోవచ్చు. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊడుతున్నాయి కదా. కాబట్టి ఇంకెందుకండి ఆలస్యం, రవ్వ అనేది ఎవరి ఇంట్లో అయినా అవైలబుల్గానే ఉంటుంది, పాలు కూడా ఉంటాయి కదా. కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకి చేసి పెట్టండి. పిల్లలే కాదండి, పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.